ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మధ్యాహ్నం 1:45 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయే విషయాలు ఇవే। ఎటువంటి విషయాలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మార్చి 19వ తేదీ బుధవారం వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। రోజు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల్లో కనిపిస్తున్నాయి। ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలను కనుక చూసినట్లయితే, ఈ 2025వ సంవత్సరం మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో మధ్యాహ్నం 1:45 తర్వాత ఒక షాకింగ్ సంఘటనను అయితే మీరు చూడబోతున్నారు। చాలా కాలం క్రితం మిమ్మల్ని వదిలేసి మీతో గొడవపడి వెళ్లిపోయినటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక సంఘటన అనే చెప్పుకోవచ్చు। వారు మీ యొక్క స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రేమ భాగస్వామి, జీవిత భాగస్వామి, ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో నుండి గొడవ పడి వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి। మున్ముందు వారి వల్ల జీవితంలో చాలా నేర్చుకుంటారు। అంటే చాలా రకాల మార్పులను మీ యొక్క జీవితంలో వారి వల్ల మీరు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా వ్యక్తిని కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే, అది మీ చిన్ననాటి మిత్రులు కావచ్చు, ఇంకెవరైనా వ్యక్తులు కావచ్చు, ఒకప్పటి మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, వారిని కలుసుకోవాలని ఇదివరకు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు। ఈ రోజు అనుకోకుండా వారే మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే కుంభరాశి వారు ఈ రోజు మీ యొక్క బంధువుల నుండి ఒక ఆహ్వాన పత్రికను, వారి ఇంట్లో శుభకార్యానికి సంబంధించి ఒక ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే కుటుంబంలో ఏదైనా గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। కానీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి। ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి విషయంలో తోడి కోడళ్ల మధ్య లేదా తోపుటూళ్ల మధ్య లేదా తల్లిదండ్రులతో, అత్తమామలతో ఇలా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కుంభరాశి వారికి చాలా అవసరం అని చెప్పుకోవాలి। అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, 1:45 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।